ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఇవాళ మన ఛానల్లో గోవా సిరీస్లో డే 4 అనమాట. సో మేము నెక్స్ట్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాము అండ్ అట్ ది ఎండ్ లైక్ ఎక్కడ చెక్ ఇన్ అయ్యాము, రిసార్ట్స్ ఇవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ కబోడిరమ్మ ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడనే షర్ట్స్ అమ్ముతుంటే ఇంకా మా హస్బెండ్ ఈ షర్ట్ తీసుకున్నారు 300 రూపీస్కి. అండ్ ఇప్పుడు లైక్ ఫోర్ట్లో ఏమో లైక్ అంత పెద్ద ఫోర్ట్ ఏమీ లేదు, లైక్ సింపుల్గా జస్ట్ ఒక ప్లేస్లోకి వెళ్ళి ఎక్కి చూస్తే బీచ్ వ్యూ ఉంది అంతే. సో ఇది మనం చాలా లైక్ హిందీ మూవీస్లో అంతా కూడా ఈ దిల్ చాతా హే మూవీ, సో అలాంటి ప్లేసెస్లో అంతా కూడా ఈ సీనరీ వచ్చిందనమాట మూవీస్లో. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. అంత ఫోర్ట్ ఏమీ లేదు, జస్ట్ మనం ఇక్కడ అటాక్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, సో అదొక్కటే ఇప్పుడు పెండింగ్ ఉంది. సో అక్కడి నుంచి కానీ వ్యూ మాత్రం అసలు అదిరిపోయింది. సో అది సూపర్ ఉండింది అనమాట వ్యూ. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా వ్యూ ఎంత అదిరిపోయింది. యాక్చువల్లీ కింద వరకు వెళ్ళొచ్చు, అక్కడ కిందన ఉన్న బీచే లైక్ పెబల్ బీచ్ అంటారు. సో అది కూడా ఒక ఆఫ్ బీట్ ప్లేస్ అనమాట. అక్కడికి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇలాగ లైక్ బేబీతో అంత సేఫ్ లేదు, అంత దారి మంచిగా లేదన్నడం వల్ల ఇంకా మేము దిగలేదు. అండ్ దాని పక్కనే ఒక చర్చ్ ఉండింది. సో ఆ చర్చ్ కూడా వెళ్ళి ఇంకా అక్కడ అటెండ్ అయ్యి ఇంకా అలాగే ఇంకా రిటర్న్ వచ్చేసాము. సో ఇప్పుడు ఆ రిటర్న్ వెళ్ళిన ప్లేస్ అయితే ది మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఇన్ సౌత్ గోవా అని అంటే ఫస్ట్ ఈ ప్లేస్ వస్తుంది అనమాట. సో ఆ ప్లేస్ ఏంటి అన్నది చూపిస్తాను. ఇది బేసిక్గా ప్లేస్ నేమ్ వచ్చి కేప్ గోవా అనమాట. ఇది రెస్టారెంట్ ప్లస్ మనకి స్టే కూడా ఉంది. సో ఆ లెఫ్ట్ సైడ్ చూపించే స్టే అనమాట. మేము అక్కడ రూమ్ బుక్ చేద్దామని అనుకుంటే లైక్ నవంబర్ వరకు లేవు, సో అందుకని బుక్ చేయలేకపోయాం. సో అట్లీస్ట్ రెస్టారెంట్కైనా వెళ్ళి అది మొత్తం మన వ్యూ చూద్దాము అని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాం రెస్టారెంట్కి. అంబియన్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ప్రతి మూలకి కూడా మనం మంచిగా ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టేంత సూపర్గా డిజైన్ చేశారు అంబియన్స్ని. అండ్ ఆ వ్యూ కూడా అసలు అదిరిపోయింది అనమాట. సీ వ్యూ చేసుకుని చూస్తూ మనకి ఫుడ్ అండ్ పైన ఉండడం వల్ల లైక్ సీ వ్యూ ఉన్నా కూడా మనకు గాలి కూడా అంతే ఈక్వల్గా ఆడి ఎంజాయ్ చేసేంత రెస్టారెంట్గా ఉంది. సో కబోడిరమ్మ ఫుడ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి 2 minutes పడుతుంది ఈ రెస్టారెంట్ రావడానికి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈవెన్ లైక్ రెస్ట్ రూమ్స్లో కూడా ఒక ఫోటో క్లిక్ చేయొచ్చు అన్నంత మంచిగా వాళ్ళు డీటెయిలింగ్ చేశారనమాట. అండ్ ఖాళీగా ఉండడం వల్ల మాకు సీ వ్యూ దగ్గర ఆ టేబులే దొరికింది లక్కీలీ. సో అక్కడైతే సీటింగ్ కూర్చుని పోయాము. అండ్ మేము ఇక్కడ వెజ్ పులావ్ మా కోసం ఆర్డర్ చేసాము. అండ్ లైక్ ఆరిష్కి ఏమైనా ఉన్నాయని మెనూలో అడిగితే లైక్ వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమీ లేదు, కానీ లైక్ బేబీ ఫుడ్ లైక్ కిచడీ లాగా నేను మీకు ప్రిపేర్ చేసి ఇస్తాను అండ్ పే ఏం చేయగలరు, నా పేరు మీద నేను ఇస్తాను అని చాలా వాళ్ళు ఇవ్వడం లైక్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దట్టు లైక్ ఆ రోజు పర్టికులర్గా వాడి బర్త్డే అయి ఉండి ఇది వాడి ఫస్ట్ గిఫ్ట్ అని ఫీల్ అయ్యాం మేము. అండ్ అది అతనికి కూడా చెప్పాక అతను కూడా బాగా హ్యాపీ అయ్యారు. దిస్ గిఫ్ట్ విల్ ఆల్వేస్ బీ మెమరబుల్ మాకు అనమాట. సో ఇప్పుడైతే ఇంకా ఫుడ్ తినేసాము, ఇంకా ఇన్స్టాగ్రామ్ ప్లేసెస్ చూపిస్తాను కదా. సో ఇలా కేప్ గోవా దగ్గర ఒక ఫోటో, లైక్ అలా బర్డ్ దగ్గర ఒక ఫోటో, వింగ్స్ దగ్గర అలా బయటికి వెళ్ళక కూడా ఒక 2 shots తీసుకోవచ్చు అనమాట. సో అలాగే నేను చూపిస్తూ తర్వాత మేము తీసుకున్న ఫొటోస్ యాడ్ చేస్తాను, సో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఈ ఫైనలీ రిసార్ట్కి చేరిపోయాము. సో రిసార్ట్ డీటెయిల్స్, రిసార్ట్ టూర్ ఇవన్నీ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇవాళ బర్త్డే అని చెప్పాను కదా, మా బాబు ఫస్ట్ బర్త్డే అని. సో ఆ సెలబ్రేషన్ ఎలా చేసాము, రిసార్ట్లో ఎలా ఎంజాయ్ చేసాం, ఏమేమి చేసామని నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు అవనీస్ హోమ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.